హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిటీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ అసలు చాలా ఐటమ్స్ తీసుకొచ్చానండి. కారపొడులు, పచ్చళ్ళు, స్నాక్స్, స్వీట్స్ ఇట్లా చాలా రకాలు తీసుకొచ్చానమాట. మొన్న హోలీ పండుగ రోజు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఇంక వస్తూ తీసుకొచ్చాము ఇవన్నీ కూడాను. ఇక్కడ చూడొచ్చు, పసుపు న్యాచురల్గా పట్టిస్తారనమాట మా మమ్మీ వాళ్ళు. ఎప్పుడైనా సరే ఒక ఇయర్కి సరిపడా పట్టిస్తారు. ఇంకా దాన్ని ఏది పట్టించినా సరే మా మమ్మీ, నేను అలాగే మా సిస్టర్ ముగ్గురం కూడా షేర్ చేసుకుంటాము. బయట వచ్చే పసుపులన్నీ కూడా రంగులు అవి కలుపుతూ ఉండేసరికి అవి హెల్త్కి అంత మంచిది కాదు అని చెప్పేసి న్యాచురల్గా అయితే కొమ్ములు తెచ్చి పట్టిస్తాడనమాట మా డాడీ, పసుపు కొమ్ములు. అలాగే ఇది వచ్చేసి గొడ్డుగారము. ఇది కూడా మాకు ఒక ఇయర్ అయితే వస్తుందండి. చూసారు కదా, న్యాచురల్గా అనమాట. ఇది కూడా చాలా దూరం వెళ్ళైనా సరే మంచి మిరపకాయలు తీసుకొచ్చి పట్టిస్తాడు. ఇంకా చికెన్లోకి, నాన్ వెజ్లోకి పనికొస్తుందని ఆ కారం అనమాట. అలాగే ఇది వచ్చేసి సంబార్ కారం. ఇదేంటంటే డైలీ మనము బెండకాయ, దొండకాయ, పప్పులు ఇట్లా చేసుకున్నప్పుడు వాటిలో యూజ్ అయ్యే కారం అండి. ఇందులో కరివేపాకు, వెల్లుల్లి, మినపప్పు, మెంతులు ఇట్లా అన్ని రకాలు వేస్ట్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి. మా మమ్మీ అయితే 2 సార్లు తిరగదొక్కుతుందండి ఇది. ఇందులో ఉన్న మనకి తొలకలు అవి ఉంటాయి కదా, ఆ పీచు అదంతా కూడా నీట్‌గా తీసేసి ఇంకా మెత్తగా ఉండే పేస్ట్ లాగా చేసి రెడీగా పెట్టేస్తుందనమాట. ఇంక నేను కారప్పొడులైనా, పచ్చళ్ళైనా ఏవైనా సరే ఫ్రిడ్జ్‌లో పెడతాను. మనకి 1 ఇయర్ వరకే ఉండాలి కాబట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే కలర్ అనేది పాడవకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. అదే బయట పెడితే ఏమవుతుందంటే కొద్దిగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. అందుకోసం అనమాట. ఇంకా మొన్న శుక్రవారం రోజు హోలీ పండుగ జరిగింది కదండీ! ఆ రోజైతే ఇంక సింగరకొండ తిరునాల చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట మా ఏరియాలో. పైగా ఇంకా సాటర్‌డే, సండే హాలిడే కాబట్టి ఇంక ఆ 3 రోజులు కలిసొస్తుందని జెప్పేసి ఇంక మేమంతా గూడా మా హస్బెండ్, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడి నుంచి తిరణాలంతా చూసుకొని వస్తూ ఇంక ఇవన్నీ తీసుకొచ్చాము. ఈరోజు మార్నింగ్ అంటే మండే మార్నింగ్ వచ్చామనమాట గుంటూరు. ఇక్కడ చూసారు కదా, పాలటుకులు. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర హోల్‌సేల్ షాప్ అయితే ఒకటుంటుందండి బజార్‌లో. అక్కడ మనకు అన్ని రకాల ఐటెమ్స్ అయితే దొరుకుతాయి. రీజనబుల్ ప్రైజెస్‌లో ఉంటాయి. అలాగే టేస్ట్ కూడా బావుంటుంది. ప్రతిరోజు ఇడ్లీ, దోస కాకుండా ఎప్పుడన్నా మనకి డిఫరెంట్‌గా తినాలి అనుకున్నప్పుడు కొద్దిగా వేడి వేడి పాలు వేసుకొని అందులో కొద్దిగా షుగర్ యాడ్ చేసుకొని ఈ పాలటుకులు వేసుకొని తింటే మనకి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. నేను అప్పుడప్పుడు ఇది బ్రేక్‌ఫాస్ట్ లాగా తింటూ ఉంటాను. వాటితో పాటు కొన్ని చిప్స్ అయితే తీసుకొచ్చానండి. ఇక్కడంతా కూడా ప్యాకెట్స్‌లో అన్నీ ప్యాక్ చేసుకొనొచ్చి అన్నీ సర్దుతూ ఉండేసరికి ఇట్లా క్లమ్జీగా ఉందనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవి అటుకుల తర్వాత ఇవి వడియాలు. ఈ ఇయర్ ఇంకా ఏదో ఒక రీజన్ వల్ల మాకైతే పెట్టడం కుదరలేదు. ఇంక నేనైతే ప్రతిరోజు నాకు నంజుకోవడానికైతే ఉండాలండి. పప్పులైనా, ఏ కూరలో అయినా సరే నాకు చిప్స్ అనేవి మ్యాండేటరీ అనమాట నంజుకోవడానికి. కనీసం ఒక 2 అన్నా ఉండాలి. అందుకోసం అని చెప్పేసి ఒక హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చాను. ఇవొచ్చేసి మాకు హాఫ్ కేజీ 40 రూపీస్ పడింది. అలాగే ఇదొచ్చేసి పొటాటో ఫ్రైస్ అనమాట. మొత్తం బాగా ఫ్రై చేస్తారండి. మనకి చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒక 15 డేస్ వరకు నిల్వుంటాయన్నమాట ఈ ఫ్రైసు, పొటాటో ఫ్రైసు. ఇవి కూడా నేను తీసుకొచ్చి ఒక బాక్స్‌లో అయితే పెట్టేశాను. ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన పనైతే లేదండి. బయటే పెట్టుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు. కాకపోతే ఒక బాక్స్‌లో పెట్టేసి గాలి తగలకుండా పెట్టుకోవాలి. ఇంగ మా మమ్మీ మేమెళ్తున్నామని చెప్పేసి సద్దబూరలైతే చేసిందండి. చాలా టేస్టీగా చేసిందనమాట. కాకపోతే మేమింక బండి మీద వచ్చేటప్పుడు లగేజ్ ఎక్కువైపోయి అన్నీ ప్యాక్ చేసి పెట్టేసరికి ఇంకా ప్యాకింగ్‌లో మాకు అనుకోకుండా ఇట్లా విరిగిపోయాయండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంక మా మమ్మీ ఎప్పుడైనా సరే మేమెళ్తున్నా, మా చెల్లెలు వెళ్తున్నా కూడా మా కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటుందనమాట. చాలా కష్టపడి మా పిల్లలు తింటారు అని చెప్పేసి మా మమ్మీ అన్ని రకాలు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంక ఇదొచ్చేసి సన్న కారపూస. ఇంక ఇది గూడా మనకి మిక్చర్‌లో అలా చేసుకునేటప్పుడు బావుంటుందని జెప్పేసి కారపూస గూడా తీసుకొచ్చాను. దాంతో పాటు ఇంక పీచు మిఠాయి కొంటే అది మొత్తం అయిపోయి ఆ కొద్దిగా మిగిలిందండి. ఇంక అది ఆ కవర్‌లో పెట్టాను. ఇంగ తర్వాత పచ్చడ్ల గురించి మాట్లాడుకోవాలి. ఎప్పుడైనా సరే మేము నేచురల్‌గా ఇంట్లోనే తయారు చేపిస్తారనమాట. మా మమ్మీ వాళ్ళు ఇంట్లోనే అన్నీ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ గూడా వేసి మరబట్టించుకొని తీసుకొస్తారు. ఇక్కడ టమాటా పచ్చడి చూడొచ్చు. ఇంగా బండి మీద 100, 110 స్పీడ్‌లో వచ్చేటప్పుడు కుదుపులకి గురయ్యి ఇంకా ఆయిల్ అంతా కూడా కొద్దిగా బయటకొచ్చేసిందండి. ఇంకా బండల నిండా అంతా పడుతుందని జెప్పేసి కిందయితే ఒక క్లాత్ వేసి మొత్తాన్ని గూడా ఇంకా బాటిల్స్‌లోకి షిఫ్ట్ చేసేసాను. ఇక్కడ చూడొచ్చు మీరు పికిలు ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. టమాటా పచ్చడి అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందనమాట. ఇంక మేమైతే మా మమ్మీని "నువ్వు ఇంత టేస్టీగా చేస్తావు. నువ్వు పచ్చడి బిజినెస్ అయినా పెట్టొచ్చు మమ్మీ" అని చెప్పాము. అంటే ఫన్నీగా లెండి. కాకపోతే ఏందంటే మనం ఇయన్నీ చేయాలంటే చాకిరీగా ఉంటుందనమాట. ఇయన్నీ చేయాలంటే చేయలేము. మన వరకైతే చేసుకోవచ్చు కానీ ఇంక అందరికీ చేసి పెట్టాలంటే చాలా పెద్ద విషయము. ఇంక మా వరకే చేసుకున్నామనమాట. అలాగే
ఇదొచ్చేసి పప్పుల పొడి. ఇంకా చట్నీతో పాటు మనకి ఇడ్లీలోకి, దోసల్లోకి తినేటప్పుడు పక్కన సైడ్ ఈ పొడి అది ఉంటే మనకి బావుంటుంది. వేడివేడిగా ఇడ్లీలు తింటూ నెయ్యి వేసుకొని, పొడి వేసుకొని తింటే బావుంటుంది. అందుకని జెప్పేసి ఆ పొడి గూడా తీసుకొచ్చాను. అలాగే ఇదొచ్చేసి నార్మల్ అటుకులనమాట. వీటిని మనము ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు ఉప్పు, కారం జల్లుకొని తినొచ్చు. లేదంటే బూందీలో గూడా కలుపుకొని తినొచ్చనమాట. ఏదైనా మిక్స్చర్ అలా చేసుకునేటప్పుడు గూడా ఇవి వేసుకోవచ్చు. బయట మనకి ముంత మసాలా అది అమ్ముతుంటారు గదా! వాటిలో గూడా ఇవి వేసి ఇస్తూ ఉంటారు. ఇది గూడా నేను ఇంకా హోల్‌సేల్ షాప్‌లో అయితే తీసుకున్నానండి. పావు కేజీ వచ్చేసి రూ. 25 పడుతుంది. ఓ పావు కేజీ అయితే తీసుకొచ్చాను. అవే ఉంటాయిలే అని జెప్పేసి. మొత్తం ఇంకా ప్యాక్ చేసుకోవడానికి ఒక అరగంట పడితే వాటిని అన్‌ప్యాక్ చేసి బాటిల్స్‌లోకి షిఫ్ట్ చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ టైం అయితే పట్టిందండి. అంటే జాగ్రత్తగా బాటిల్స్ అన్నీ తుడిచేసి ఏ బాటిల్‌లో ఏది పడుతుంది ఏందని అన్నీ చూసి పెట్టేసరికి చాలా టైం పట్టిందనమాట. ఇంక ఇదొచ్చేసి పండుమిర్చి పచ్చడి. ఇందులో మేము టమాటాలైతే వేయమండి. కొంతమంది పండుమిర్చి పచ్చడిలో కూడా టమాటాలు వేస్తారు. ఇదొచ్చేసి ముడి పచ్చడనమాట. మనం అప్పటికప్పుడు తిరగమాత వేసుకొని తినొచ్చు. లేదంటే ఒక 2 టమాటాలని వాడ్చి వాటిని కూడా ఈ పండుమిర్చిలో కలుపుకొని అప్పటికప్పుడు మనము వేసుకోవచ్చనమాట తాలింపులో. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక అది గూడా తీసుకొచ్చి బాటిల్‌లో పెట్టేసాను. ఇక్కడ చింతకాయ పచ్చడి ఇందాక మీకు చూపిచ్చాను కదండీ! ఈ విధంగా ప్యాక్ జేసి తీసుకొచ్చాననమాట ప్యాకెట్స్‌లో. ఇంక ఈ ప్యాకెట్స్ అన్నీ గూడా మేము హోల్‌సేల్ షాప్‌లో తీసుకుంటాము. ఒక 50 రూపీస్‌కి ఈ ప్యాకెట్స్ తీసుకుంటే మనకి దాదాపు ఒక 100 వరకి 100-120 వరకి మనకి ప్యాకెట్స్ అయితే వస్తాయండి. ఎప్పుడన్నా మనం ఏమన్నా ఐటెమ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా ఆ కవర్స్‌లో వేసుకొని తీసుకోవచ్చనమాట. అవి ఎయిర్ టైట్ ప్యాకెట్స్ కాబట్టి. అలాగే ఇంక మా మమ్మీ అయితే కూరగాయలు కూడా తీసుకొనెళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళినాక బజార్‌లోకి తిరగాలంటే ఇబ్బందిగా ఉంటుంది. జర్నీ చేసి అలసిపోతారు కాబట్టి, ఎలాగో మీ డ్యాడీ సంతకు వెళ్లి తీసుకొస్తున్నారు గదా కూరగాయలు. మీకు గూడా తెప్పిస్తాను అని చెప్పింది. అందుకని జెప్పేసి సరే అన్నాను. ఇగ మా డ్యాడీ తీసుకొచ్చాడండి. పొద్దున్నే సండే రోజు సంత ఉంటుందనమాట. అక్కడికి వెళ్లి అన్ని రకాల కూరగాయలు తీసుకొస్తే నేను గూడా నాకు కావాల్సిన కొన్ని అయితే తీసుకొనొచ్చాను. క్యారెట్లు, టమాటోలు, దోసకాయలు, నిమ్మకాయలు, అలాగే పాలకూర ఇవన్నీ గూడా తీసుకొచ్చాననమాట ఇట్లా. ఇంక వాటన్నిటిని కూడా ప్యాక్ జేసి తీసుకొచ్చాను. ఈసారి రిటర్న్‌లో వచ్చేటప్పుడైతే మాకు లగేజీ ఫుల్ అయిపోయిందండి అసలు. చాలా ల్యాప్‌టాప్ బ్యాగ్ ఒకటి, నేను బట్టల బ్యాగ్ ఒకటి, అలాగే ఈ కూరగాయలు, పచ్చళ్ళు ఇట్లా అన్నీ. అలాగే ఇదొచ్చేసి మెంతికూర. మా మమ్మీ ఇంకా కుండీల్లో వేసిందండి మెంతులు. బాగా మొలకెత్తి ఇంక ఈ విధంగా వచ్చిందనమాట. ఫ్రెష్‌గా ఉంది. ఇంట్లో పండించిన మెంతికూర కదా ఇది. తీసుకెళ్ళు టేస్టీగా ఉంటుందని చెప్పేసరికి తీసుకొచ్చాను. చూసారు కదా ఎన్ని బాటిల్స్ అయినాయో. అలాగే కారప్పొడులు నేను సంవత్సరానికి సరిపడా పట్టించానని జెప్పేసి మీకు ఒక బాటిలే చూపిచ్చానని జెప్పేసి అనుకోకండి. అన్నీ గూడా ఒక 2, 3 బాటిల్స్ అయినియి. మీకు చూపిచ్చడం అయితే ఒక బాటిల్‌లో చూపిచ్చాను. ఇంకా తినాల్సిన స్నాక్స్ వరకి నేనైతే ఇట్లా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను. ఇక్కడ హల్వా చూడొచ్చు. ఇదొచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర వెంకటరమణ స్వీట్ షాప్ అని ఒక షాప్ ఉంది. ఇంకా షాప్‌లో అయితే తీసుకొచ్చానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్నాక్స్ అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే మనకి ఎప్పుడు ఏది కావాలన్నా ఈజీగా అందుతుంది. కావాల్సిన టైంలో తినొచ్చని జెప్పేసి ఇంకా అలా నేను స్నాక్స్ అన్నీ గూడా టేబుల్ మీద ప్లేస్ చేస్తాను. కారాలు, పచ్చళ్ళన్నీ గూడా ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా అటుకులు, చిప్స్ వీటి వరకేమో ఈ విధంగా షెల్ఫ్‌లో ఏసి పెట్టేశాననమాట. ఇంకా ఎప్పుడైనా సరే మా ఇంటికి వెళ్ళేటప్పుడు బట్టలు వేసుకోవాల్సిన బట్టల వరకి తీసుకెళ్తామండి ఒక బ్యాగ్‌లో. వచ్చేటప్పుడు మాత్రం అదని, ఇదని చెప్పేసి ఇంక మొత్తం లగేజ్ ఫుల్ అయిపోయిద్దనమాట. ఎప్పుడైనా సరే పుట్టింటికెళ్ళేటప్పుడు ఊపుకుంటూ ఎళ్తాం. వచ్చేటప్పుడు బ్యాగులు నిండొస్తాయి గదా! ఇంక అలా తీసుకొస్తాను ఎప్పుడైనా సరే. మా చెల్లెలైనా అంతే, నేనైనా అంతే. ఎళ్ళేటప్పుడు నార్మల్‌గా వెళ్ళి, వచ్చేటప్పుడు అన్ని రకాలు తీసుకొస్తామనమాట. ఇంకా మా ఫ్రిడ్జ్ చూసారు కదా! పచ్చళ్ళు గూడా అన్నీ వచ్చినాక ఒక దాంట్లో ఒకటి అన్నీ బాటిల్స్ పెట్టేసరికి ఫ్రిడ్జ్ గూడా ఇంకా అసలు కిక్కిరిసిపోయింది. అందులో మాది చిన్న ఫ్రిడ్జ్ గాబట్టి మొత్తం ఈ విధంగా అయిపోయిందనమాట. క్లమ్జీగా. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మా ఛానెల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.